బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటున్నారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా జాతీయ రహదారి మాసోత్సవాల నిర్వహణ, జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం, పరీక్షపై చర్చా కార్యక్రమంలో భాగంగా వర్చువల్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమ్మిట స్వామినాథ్. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలు, కృష్ణ పశ్చిమ డెల్టా కాలువలు జూన్ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే తమ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరులోని మార్కెట్ యార్డ్ కమిటీ సముదాయంలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం కోసం రాయితీ కింద పెద్ద ఎత్తున గోకులం షెడ్లను మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షపై చర్చ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ నుంచి వర్చువల్ విధానం ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా చీరాలలోని ఎన్ఆర్ఎన్పిఎం మున్సిపల్ హై స్కూల్లోని తరగతి గదుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులతో సమయపాలన గురించి మాట్లాడారు. అలాగే సామాజిక హోదా కారణంగా తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని, విద్యార్థులు ప్రణాళికబద్ధంగా లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధనకు ముందుకు సాగాలని ప్రధాని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన బాపట్ల మున్సిపల్ 3వ వార్డులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజశేఖర్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది దేశంలోనే పరిశుభ్రంగా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. పర్యటనలో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఆయన స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కోస్తా ప్రాంతాల సురక్షిత్వానికి గాను సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ నేరాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థను నెలకొల్పుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 143 కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బాపట్లలోని జూనియర్ కళాశాలను, అలాగే చీరాలలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా మంత్రి వసతి గృహంలో సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో బాపట్ల జిల్లాను అన్ని రంగాలలో రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. కాగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, లోక్సభ ప్యానల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్లు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో గత సమీక్షలో జరిగిన చర్చ, అమలు తీరుపై, జిల్లాలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. చేనేత కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. చేనేత కుటుంబాల జీవన పరిస్థితులపై సంబంధిత అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ చేనేతలకు విరివిగా రుణాలు ఇవ్వాలని చెప్పారు. చేనేత వృత్తిలో ఉన్న వారంతా కూలి చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హులైన వారందరికీ ముందుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని అధికారులు ఆయన ఆదేశించారు. బడుగు బలహీన వర్గాలు, పేదల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా సమాచార లేఖను సమర్పించిన వారు సమ్మిట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.